చర్చ, దాన్ని నిర్వహించినటువంటి తీరు, అందులో కృష్ణరాజు చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు, దాన్ని సహించినటువంటి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు చర్యలు ఏ మాత్రం సభ్య సమాజం సహించకూడనివి, భరించకూడనివి. వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనడంలో ఎలాంటి సందేహము లేదు. దాన్ని యాజమాన్యం సమర్థించుకున్నటువంటి తీరు మరింత గర్హనీయం. మా ఛానల్లో ఇలాంటి చర్చ చోటు చేసుకున్నందుకు మేము విచారం ప్రకటిస్తున్నాం. ఎవరైనా బాధపడితే మేము చేస్తున్నాము, మాకు ఇలాంటి ఉద్దేశాలు లేవు అనేటువంటి మాట వాళ్ళ వైపు నుంచి రాలేదు. అది ఆయన వ్యక్తిగతం, మేము సమర్థించమని చెప్పాము అని చెప్పేసి తప్ప, దీన్ని ఈ ఉదంతాన్ని తీసుకొని మా మీద దాడి చేస్తున్నారని వాళ్ళని ఖండించారు తప్ప, సోషల్ మీడియా వాళ్ళు వేసినటువంటి స్క్రోలింగ్ వాటిల్లో ఈ అసభ్యకరమైనటువంటి వర్ణని మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యావత్ మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇంతవరకు ఆ పార్టీ అయితే పేరు ఖండించింది, మేము కూడా ఖండిస్తున్నామని చెప్పింది తప్ప, అది గుండెల్లోంచి వచ్చినటువంటిది కాదు, పెదవుల్లోంచి వచ్చినటువంటి మాట తప్ప. ఒకటి. రెండోది, కృష్ణరాజు గారు జరిగినటువంటి దానికి సార్ ఒకటి, ఇంకోటి వీళ్ళు ఏమంటారంటే పార్టీకి మాకు ఛానల్ కు సంబంధం లేదు, దానికి మాకేం సంబంధం అని మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి బిడల రజని కావచ్చు, చాలా మంది మాట్లాడింది, ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తాను సార్. గతంలో ఏం మాట్లాడారు వీళ్ళంతా అనేది ఒక్కసారి. ఇది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలమైన వాయిస్ సాక్షి అది మా నాయకుడు జగన్మోహన్ ఇది మళ్ళీ రెడ్డి. మా భారతమ్మకు ఈ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నా. అది ఇప్పుడు ఇది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలమైన వాయిస్ సాక్షి, అది వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి బలమైన వాయిస్ సాక్షి. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళకేం సంబంధం ఇది అనేది. అందుకనే అవి డబుల్ స్పీక్, రెండు మాటలు మాట్లాడటం అనేటువంటి దాన్ని మనం విడుదల రజని గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు అదే కృష్ణరాజు గారు దాదాపు 8 నిమిషాల వీడియోలో ఏ మాత్రం పశ్చాత్తాపం గాని లేకపోతే చేసింది తప్పు అనేటువంటి ధోరణి ఏమి లేకుండా దాదాపు 7.5 నిమిషాల పాటు వాటన్నిటిని సమర్థించుకుంటూ చివరిలో ఏదన్నా బాధపడితే లేకపోతే ఇంకోటి అయితే అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడాడు తప్ప ఆయనకి ఏమీ లేదు. ఒకటి, ఆయన చెప్పినటువంటి ఉదంతాలు దాని గురించి అయితే నేను కొన్ని ఉదంతాలు చెప్తాను. మరి వైసీపీ నాయకులు గాని లేదా వైసీపీ పాలకులు, గతంలో ఉన్నటువంటి పాలకులు గాని, ఆ తీరును సమర్థించేటువంటి వాళ్ళు గాని తలలు ఎక్కడ పెట్టుకుంటారు అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ క్రాక్ విప్ ఆన్ 200 స్పా సెంటర్స్ రన్నింగ్. ఎప్పుడు ఇది? 2023 డిసెంబర్ 31వ తారీఖు హిందూ పత్రిక. 5 హెల్డ్ ఫర్ ఫ్లష్ ట్రేడ్. ఇది ఎప్పుడు? ఆగస్టు 2022 ఆగస్టు 2వ తారీఖు. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నేటివ్ సెక్స్ వర్కర్స్ 133,000. ఇది ఎప్పుడు? 2022 డిసెంబర్ 20వ తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక. ఈ నిర్వాహకాలన్నీ, ఈ సమస్యలన్నీ ఎప్పుడున్నాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా. అవును. అంటే ఆయన ఫ్లష్ ట్రేడ్ చేస్తూ సెక్స్ వర్కర్స్ ని ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాడని అనుకోవాలా? వాళ్ళు చెప్పాల్సి వస్తే అది కాదు కదా. ఇప్పుడు ఆ సమస్య అనేటువంటిది మొత్తం దేశవ్యాప్తంగా లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏ విధంగా దాన్ని ఒక ప్రాంతానికే కలపడం ఎట్లా సార్? అది అదే చెప్తున్నాను నేను. ఒక ప్రాంతం సమస్య కాదు, ప్రాంత సమస్య కాదు. అలా అనుకునేట్లయితే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్కడ? కామాటిపుర, ముంబై ప్రపంచంలోనే అది అతిపెద్ద కేంద్రం కదా. మరి దాన్ని మహారాష్ట్రని ఆ విధంగా మనం చెప్తామా? అదే విధంగా
బెంగాల్, కలకత్తా మహానగరాలు, ప్రతి నగరంలో కూడా ఇటువంటి కేంద్రాలు లేకపోతే ఈ విధమైనటువంటి సమస్య అనేటువంటిది ఉన్నమాట వాస్తవం. కానీ దాన్ని చర్చించడం వేరు, మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరినీ అది వేశ్యల రాజధాని అని చెప్పేసి అసలు నోరెట్లా వస్తుందో. సభ్య సమాజం, మనం సభ్య సమాజంలో బతుకుతున్నామా లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నా? ఇంకేదైనా విమర్శించండి. ఇప్పుడు ఇదంతా ఓకే, వాళ్ళ మీద చర్యలు, కేసులు, ఒకరినైతే అరెస్ట్ చేశారు ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ కొమ్మినేని. ఈ కృష్ణంరాజు మాత్రం తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు, ఎక్కడ దాక్కున్నాడు. ఈ అన్ని ఒకటి, మళ్ళీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన అంశం ఏంటి సార్? అది సంకరజాతి ఏంటి? అందుకనే ఇప్పుడు వాటి కొనసాగింపుగా అది కనుక దాన్ని పదే పదే ఆ పార్టీ ఖండించి డిజోన్ చేసుకుంటే ఆ పార్టీ శ్రేణులు డిమోరలైజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని మరింత రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడటం అనేటువంటిది తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఆ విధంగా మాట్లాడినప్పుడు అది కూడా చట్టపరంగా దాన్ని కూడా కేసులు పెట్టడానికి అవకాశం ఏమన్నా ఉండేట్లయితే డెఫినెట్ గా ఇదే కాదు, ఇప్పుడు ఈ ఉదంతం చూసిన తర్వాత టీవీ డిబేట్లలో ఎవరైనా కానీ వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వ హననానికి కావచ్చు, లేదా నాయకుల హననానికి పాల్పడినప్పుడు, లేదా యాంకర్లు ఎవరైనా, ఏ ఛానల్ అయినా, నేను ఒక పర్టికులర్ ఛానల్ అంటలేదు, ఏ ఛానల్ అయినా కానీ యాంకర్లు కూడా అటువంటి వాటిని కట్ చేసి అవసరమైతే అబ్రప్ట్ గా డిస్కషన్స్ ని ఆపేసి, ఇదిగో ఈ కారణంతో మేము ఆపేస్తున్నాము, ఇట్లాంటి ధోరణి మేము సహించము అని గనక ఛానల్స్ యాజమాన్యాలు, అదేవిధంగా యాంకర్లు, జర్నలిస్టులు కనుక ఆ విధమైనటువంటి జవాబుదారీతనంతో వ్యవహరించకపోయేట్లయితే ఇది ఒక తప్పుడు సాంప్రదాయానికి ఇప్పటికే దారితీసింది. గతంలో ఒక పెద్ద ఛానల్లో ఒక హోస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి సినిమా తారల గురించి చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు మొత్తం యావత్ సమాజం ఖండించింది. మరి అది మిగతా వాళ్ళకి వర్తించడానికి వర్తిస్తుంది. అందుకని ఏవైనా సరే మీడియా కూడా జవాబుదారీతనంతో ఉండాలి, యాజమాన్యాలు కూడా ఉండాలి, అలాంటి వాళ్ళని పక్కన పెట్టాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అరెస్టు లేకపోతే ఇంకోటి అనేది సరే, అరెస్ట్ లో పోలీసులు అత్యుత్సాహం చూపించి అత్యాచార కేసు, ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసు పెట్టారు. అది నిన్ననే నాకు అర్థమైపోయింది, ఇది ఎదురు తిరుగుతుంది, ఎందుకు పెడతారు ఇట్లాంటి అనేటువంటిది. ఒకటి, అరెస్ట్ కి సంబంధించి ఒక నోటీస్ ఇచ్చి ఉంటే, మీ సంజయ్కి చెప్పమని ఉంటే అది ఒక పద్ధతిగా ఉండేది. అది కూడా చేయలేదు. ఆ విషయంలో మాత్రం తొందరపాటు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అరెస్ట్ వేరే, అరెస్ట్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ అందులో మోపినటువంటి సెక్షన్స్ ఎదురు తిరిగాయి అనేది మనకి తెలిసింది. దాన్ని గుణపాఠంగా కూడా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను అనేక డిస్కషన్స్ లో, పోలీసులు అత్యుత్సాహంతో చేసేటువంటి కొన్ని పనులు ఏ విధంగా బూమరాంగ్ అవుతాయో అనేటువంటి కూడా నేను చెప్పాను. ఏమైనప్పటికీ ఈ కేసులో దీనికి సంబంధించి మిగతా వాళ్ళందరినీ ఫైనల్ గా ఏమి ఛార్జ్ షీట్ పెడతారు ఏమిటనేటువంటిది చూడాల్సి ఉంది. రైట్ సాహెబ్ గారు, ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఈ ఒక్కరినైతే కొమ్మినేని అరెస్ట్ చేశారు, కృష్ణంరాజు తప్పించుకొని ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు సజ్జల మళ్ళీ ఏంటి, ఏమైనా కేసులు కూడా అక్కడక్కడ కూడా నమోదైనట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఎట్లాంటి చర్యలు ఉంటాయి? ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అని గతంలో వాళ్ళు కూడా ఎన్నోసార్లు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫోటోలకు, వీళ్ళకి జరిగిన ఆవేదనకు ఫోటోల పైన చెప్పుతో దాడి చేశారు అంటే అంత పెద్ద మాటలు మాట్లాడారు కాబట్టి